గోధుమ పిండి అనగానే అందరికీ గుర్తొచ్చేది చపాతీ. మరి ఎప్పుడు చపాతీయేనా? కొంచెం డిఫరెంట్‌గా అండ్ హెల్తీగా చేసేద్దాం రండి. ఒక కప్ గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడాక కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందే తురుము పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ వేసి వాటిని కూడా కొంచెం ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయ్యాక ఒక సైడ్ కి అని ప్యాన్ లో ఇంకో సైడ్ కి ఆయిల్ స్ప్రే చేసి మనం ముందుగానే బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి వాటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి కొంచెం కారం, ఉప్పు, మసాలా యాడ్ చేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని ఈక్వల్ బాల్స్ లాగా కట్ చేసుకోండి. ఇంకేముంది, చపాతీలు చేసేయడమే. అంతేనా అని అనుకోకండి. ఇప్పుడు మనం చేసిన చపాతీకి ఒక సైడ్ ఆయిల్ స్ప్రే చేసి ఫోల్డ్ చేసుకోండి. ఇదైతే మా సైడు మడత రొట్టెలు అంటాం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ సేమ్ చపాతీ లాగే చేసుకోండి. చపాతీని ఫోల్డ్ చేస్తేనే మనం చేసే రెసిపీ క్రిస్పీగా అండ్ లేయర్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసి కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు చపాతీకి ఒక సైడ్ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ని వేసి రోల్ చేసేయండి. మీకు అర్థమైపోయి ఉంటది మనం ఏం చేస్తున్నాం. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ని మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి లిక్విడ్ తో స్టిక్ చేసుకోవాలి. అలా అయితే మనం లోపల పెట్టుకున్న స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రోల్ చేసుకున్న దాన్ని మిడిల్ లో కట్ చేసుకోవాలి. ఇది మీ ఇష్టం, తినడానికి కన్వీనియంట్ గా ఉంటుందని నేను ఇలా కట్ చేస్తున్నాను. మిగతా అన్ని సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని ఎయిర్ ఫ్రైయర్ బేస్ కి ఆయిల్ స్ప్రే చేసి మనం రోల్ చేసి పెట్టుకున్న చపాతీస్ ని అందులో పెట్టి పైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసి ఎయిర్ ఫ్రైయర్ లో టెంపరేచర్ 150-25 మినిట్స్ పెడితే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. తక్కువ ఆయిల్ తో చాలా హెల్దీ రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అండ్ కామెంట్ చేసేళ్ళండి.